నమస్తే అండి. గత 1 year నుంచి మనకైతే మన సబ్స్క్రైబర్ ఒకరైతే నాకు కాంటాక్ట్లు అయితే ఉన్నారు. యూట్యూబ్లో చూసి అయితే నన్ను ఫాలో కావడం అయితే జరిగిందండి. ఆ మేడం వచ్చేసి మన విజయనగరం డిస్టిక్ శ్రీకాకుళం డిస్టిక్ టెక్కలి దగ్గర వసుంధర అనే విలేజ్ నుంచి అయితే మేడం చెప్పారు. గత 1 year నుంచి అయితే నేను షాప్ ఎట్లా పెట్టాలి, అది ఎట్లా పెట్టాలని చెప్పేసి మేడం అయితే చాలా గైడెన్స్ తీసుకొని అయితే షాప్ పెట్టడం జరిగింది. ఆ మేడం షాప్ పెట్టిన తర్వాత మన రీసెంట్గా January 25th రోజు అయితే ఆ మేడంకు నేను చెప్పిన గైడెన్స్ ప్రకారం అయితే లైసెన్స్లు అయితే వచ్చినాయి. ఆ మేడం అయితే మనతో అప్రోచ్ అయ్యి మన దగ్గర కొంత ప్రోడక్ట్ అయితే తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత రిజల్ట్ బాగా వచ్చిన తర్వాత ఆ మేడం వచ్చి మనకు డైరెక్ట్గా నేరుగా మా ఆఫీస్కి వచ్చేసి ఇంకా నాకు ఆర్డర్ పెట్టి పేమెంట్ కొట్టి ఆర్డర్ తీసుకెళ్ళడం అయితే జరిగిందండి. మేడం ఆ మాటల్లో ఆమె అనుభవాలను అయితే ఒకసారి మనం వీడియోలో అయితే చూసుకోవచ్చు. మేడం వచ్చేసి మనీషా గారు అండి. గత 1 year నుంచి నా యూట్యూబ్ వీడియో చూసి అయితే నన్ను ఫాలో కావడం జరిగిందండి. మేడం నా గైడెన్స్ తీసుకొని ఫర్టిలైజర్ షాప్ టెక్కల దగ్గర వసుంధర అనే గ్రామంలో వచ్చేసి మేడం ఫర్టిలైజర్ షాప్ పెట్టుకొని వచ్చేసి వాళ్ళైతే మనకు అప్రోచ్ అయ్యి మన దగ్గర స్టాక్ తీసుకోవడానికి అయితే మేడం రావడం జరిగింది. మేడం ఒకసారి చెప్పండి మేడం, నేను ఎట్లా పరిచయము, నా ద్వారా మీకు ఏం బెనిఫిట్ అయింది, ఎట్లయింది ఒకసారి చెప్పండి మేడం. సార్ మనం లైసెన్స్ చేసే ముందు అయితే సార్ మనకి చాలా హెల్ప్ఫుల్ చేశారు. ఎలాగెళ్ళాలి, ఆ స్టేజ్లో ఎలాగ దిగాలి ఏమనేది చాలా గైడెన్స్ ఇచ్చారు. ఆ ధైర్యంతో అలాగా వచ్చి చెప్తారు కదా సార్ అనేసి అలా గైడెన్స్లో ఇచ్చి ఇంతవరకు తెచ్చారు. మరి సార్ మనకి కొద్ది ప్రోడక్ట్లు సార్ మన ఏరియాలో ఇలాగ అవుతుంది, ఇలాగ ఇబ్బంది పడుతున్నాను అంటే సార్ ప్రోడక్ట్ కూడా పంపించారు. చాలా రిజల్ట్ ఫుల్గా ఉంది, రైతులకి చాలా బాగుందనేసి మళ్ళీ నేనే డైరెక్ట్గా అక్కడ నుండి సార్తో కలాలి అని ఇంతవరకు వచ్చాము. మళ్ళీ స్టాక్ కూడా వేపిస్తున్నాం త్వరలో. ఎట్లా పరిచయమైన మీకు, అంటే మీరు నాకు ఎట్లా అప్రోచ్ అయ్యారు? సార్ నేను సార్ గారు వీడియో చూసే సార్కి కాల్ చేశాను వెంటనే. ఎన్ని రోజుల క్రితం చూసారా మీరు? సార్ ఒక 1 year హాఫ్ అవుద్ది సార్. నేను లైసెన్స్ చేయకుండా షాప్ పెట్టకపోయినా సార్ అలాగే టచ్లో ఉండి సపోర్ట్ చేశారు. ఇప్పుడు షాప్ పెట్టాక కూడా నేను ఇన్ఫర్మేషన్ సార్కి చేశాను. సార్ ఇలాగ అయింది, వచ్చేసింది మనకి లైసెన్స్ అని హ్యాపీగా ఇన్ఫార్మ్ చేసి ఇప్పుడు ప్రోడక్ట్లు కూడా అంత సహకారం చేస్తున్నారు. ఇప్పుడు మీరు హైదరాబాద్కి వచ్చారు కదా, చూసారు కదా, ఇప్పుడు మీరు అక్కడ ఉండి మీరు అమౌంట్ కొట్టి మెటీరియల్ తెప్పించుకున్నారు కదా, మీకు రిజల్ట్ ఎట్లా ఉందమ్మా? నేను పంపించిన రిజల్ట్ ఉండడం వల్ల అంత నుండి నేను సింగిల్ గా ఎంత లైసెన్స్ కంపెనీకి పంపించిన లైసెన్స్ కానీ అవన్నీ చూసారా? వేర్ హౌస్ కానీ అవన్నీ చూసారా? లేదు కానీ అంత నమ్మకం మళ్ళీ ఇప్పుడు వచ్చి ఒరిజినల్స్ అన్ని ఇక్కడ కంపెనీ లైసెన్స్ అన్ని చూసారు కదా? అన్ని చూసారు కదా? ఇక్కడికి వచ్చి అన్ని చూసారు. వేర్ హౌస్ ప్రొడక్ట్స్ అన్ని చూసారా? అన్ని చూసారు. రిజల్ట్ ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది సార్. దగ్గర ఇప్పటికి ఎంత సరుకు పర్చేజ్ చేశారు నా దగ్గర? అప్రాక్సిమేట్లీ ఒక 2 లక్షల వరకు ఉంటుంది. 2 లక్షలు ఉంటుంది సార్. నేనైతే ఈ రోజే అమౌంట్ డిపాజిట్ చేశాను. ఇంతకుముందు సార్ పంపించకుండా 60,000 దగ్గర ప్రొడక్ట్ నేను వేరే రోజుకి వచ్చి మీకు నమ్మకం కుదరక వేరే రోజుకి వచ్చి ప్రొడక్ట్ ఎట్లా ఉందని చెప్పి చూసుకున్నారు. అంతే సార్. చూసుకొని చాలా రిజల్ట్ ఉండడం ఎంతవరకు మేము సొంతగా సార్ ప్రిపేర్ చేయకపోయినా మేము అంత పర్ఫెక్ట్గా వచ్చాము ఇక్కడికి. చాలా బాగుంది. నేను చెప్పమని చెప్తున్నాను లేకపోతే జనరల్గా చెప్తున్నాను? లేదు సార్, నేను చెప్పింది చెప్తున్నాను, మీకు చెప్పక్కర్లేదు. నేను చెప్పింది ఓపెన్ గా చెప్తున్నాను. అంత రిజల్ట్ గా నేను షేర్ చేశాను, రైతుకి ఇచ్చాను, ఆ ప్రొడక్ట్ వల్ల చెప్తున్నాను. మీకు కూడా ఎవరికైనా చూసేవాళ్ళు, వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే కొత్తగా షాప్ పెట్టేవాళ్ళు కానీ మీకు కనుక ఏమన్నా ప్రోడక్ట్ కానీ ఏమైనా నాలెడ్జ్ కానీ లేదా లైసెన్స్ గురించి కానీ దేని గురించి కానీ గైడెన్స్ కావాలంటే నా ఛానల్ అయితే ఫాలో కండి. ఇలాగే మరి కొత్త వీడియోతో మరొకసారి వస్తాను. జై హింద్.